'పుష్ప 2 ద రూల్' బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులపడం గాదు, ఉన్న రికార్డ్స్‌ని ఎరేజ్ చేసి, కొత్త రికార్డ్స్‌ని క్రియేట్ చేస్తుంది. అయితే లాస్ట్ టైమ్ 'కల్కి' అండ్ 'దేవర' మూవీస్ యొక్క 1 వీక్ కలెక్షన్స్ కోసం మాట్లాడుకున్నట్టే, ఈ మూవీకి సంబంధించిన 1 వీక్ కలెక్షన్స్ కోసం కూడా మాట్లాడుకుందాం. ఏ ఏరియాలో స్ట్రాంగ్‌గా ఉంది? ఎక్కడ వీక్‌గా ఉంది? ఓవరాల్‌గా ఎంతవరకు కలెక్ట్ చేసింది? అండ్ ఫైనల్ రన్‌లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు? అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వాయిస్ మామ, ఇంకా మొదలు పెట్టేద్దామా? Audio Jungle. హాయ్! హలో! నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. మేమిక్కడ చెప్తున్నటువంటి బాక్స్ ఆఫీస్ నంబర్స్ అన్నీ కొన్ని ట్రస్టెడ్ వెబ్‌సైట్స్ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. ఇది కొంచెం గుర్తుపెట్టుకుంటే మంచిదే. ఈ మూవీ డే 1 ప్లస్ ప్రీమియర్స్ కలిపి వచ్చినటువంటి కలెక్షన్స్ ఎంతంటే 294,00,00,000. ప్రీవియస్ హైయెస్ట్ వచ్చేసరికి 'ఆర్ఆర్ఆర్' మూవీ విత్ 223 క్రోర్స్. చాలా హ్యూజ్ మార్జిన్‌తోని ఆ నంబర్‌ని క్రాస్ చేశారు. ఇప్పట్లో ఈ రికార్డ్ బ్రేక్ అవ్వడం గూడా కొద్దివరకు కష్టమే అనే జెప్పాలి. ఫ్యూచర్‌లో ఈ రికార్డ్‌ని ఏ మూవీ బ్రేక్ చేస్తుందనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి. అయితే ఓన్లీ బాలీవుడ్‌లో వచ్చేసి కాన్స్ కూడా కొట్టలేకపోయినటువంటి రికార్డ్ మన 'పుష్పరాజ్' క్రియేట్ చేశారు. డే 1 72 క్రోర్స్ నెట్‌ని కలెక్ట్ చేసి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్‌కి చుక్కలు చూపించి ఆల్ టైమ్ రికార్డ్‌ని క్రియేట్ చేసింది. ఇంకా ఓవర్‌సీస్‌లో అయితే ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలిపి 8,000,000 వరకు కలెక్ట్ చేసింది. 2024లో ఓవర్‌సీస్ నుంచి హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న ఇండియన్ మూవీ కింద నిలిచిందన్నమాట. పైగా బన్నీకి కేరళలో ఉండే క్రేజ్ కోసం మనకి తెలిసిందే గదా! కేరళలోని 6.35 క్రోర్స్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ తెలుగు మూవీ కింద నిలిచింది. అండ్ కేరళలో చూసుకుంటే డే 1 హైయెస్ట్ గ్రాసర్స్‌లోని టాప్ 4థ్ ప్లేస్‌లో నిలిచింది. తమిళనాడులో కూడా 11 క్రోర్స్ గ్రాస్‌ని కలెక్ట్ చేసి ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్ తమిళ్ డబ్డ్ మూవీ కింద నిలిచింది. నైజాంలో కూడా 30 క్రోర్స్ షేర్‌ని కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్‌ని క్రియేట్ చేయడం జరిగింది. కర్ణాటకలోని 23.7 క్రోర్స్ కలెక్ట్ చేసి తెలుగు మూవీస్‌లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఇలా టోటల్‌గా 294,00,00,000 కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ కొట్టారన్నమాట. అయితే ఓవరాల్‌గా టాక్ పరంగా చూసుకుంటే అక్కడక్కడ మిక్స్డ్ టాక్ వచ్చినా సరే ఫైనల్‌గా డీసెంట్ టాక్‌తో క్లోజ్ అయిందన్నమాట. తర్వాత డే 2 నుంచి మిగతా లాంగ్వేజెస్ ఇంక్లూడ్ చేయకుండా ఈవెన్ తెలుగు లాంగ్వేజ్‌ని కూడా పక్కన పెడితే హిందీలో మాత్రం డే బై డే ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటూనే ఉంది. డే 2 59 క్రోర్స్, డే 3 74 క్రోర్స్, డే 4 అయితే ఇప్పటి వరకు కాన్స్ కూడా అచీవ్ చేయలేని రికార్డ్. డైరెక్ట్‌గా 86,00,00,000 కలెక్ట్ చేసింది. సింగిల్ డేలో 86 క్రోర్స్‌ని కలెక్ట్ చేయడం దెబ్బకి బాలీవుడ్ ట్రేడ్స్‌ని కూడా ఆశ్చర్యపరిచింది. ఇలా టోటల్‌గా 5 డేస్‌లో 339 క్రోర్స్ నెట్‌ని కలెక్ట్ చేసి హిందీలోని ఫాస్టెస్ట్ 300 క్రోర్స్ నెట్‌ని కలెక్ట్ చేసిన మూవీ కింద చరిత్రకెక్కింది. ఇలా టోటల్ 7 డేస్‌లోని 406.50 క్రోర్స్‌ని కలెక్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది మూవీ. అవునట్టు 'మంచు ఫ్యామిలీ' మధ్య జరుగుతున్న ఘర్షణ కోసం మీకు తెలిసిందే కదా! దీనికి సంబంధించి ఒక ఫుల్ వీడియోని రెడీ చేసి మన ఫ్యాక్ట్స్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశామన్నమాట. లింక్ కామెంట్స్‌లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా చూసేయండి. కాంటెంట్ కనుక నచ్చితే ఫ్యాక్ట్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇంకా తెలుగు స్టేట్స్ చూసుకుంటే టాక్ పరంగా పర్లేదన్నట్టుగా ఉన్నా సరే టికెట్ హైక్స్ మాత్రం దారుణంగా ఎఫెక్ట్ చేస్తున్నాయి. నైజాంలో డీసెంట్‌గా ఉన్నప్పటికీ ఆంధ్ర అండ్ సీడెడ్‌లో అయితే చాలా దారుణంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. లాస్ట్ టైమ్ టికెట్ రేట్స్ బాగా తక్కువ ఉండడం వల్ల 'పుష్ప ది రైజ్' ఎఫెక్ట్ అయితే ఇప్పుడు టికెట్ హైక్స్ టూ మచ్ ఉండడం వల్ల 'పుష్ప ది రూల్' ఎఫెక్ట్ అవుతుంది. ప్రొడ్యూసర్స్ సరిగ్గా ఆలోచించకుండా టూ మచ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి వాళ్ళ ప్రీ రిలీజ్ బిజినెస్‌ని రికవర్ చేయడానికి టికెట్ హైక్స్‌ని అమాంతం పెంచేసి బర్డెన్ మాత్రం పబ్లిక్ మీద పడేయటం పెద్ద ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేసింది. ఇంకా తమిళనాడులో అయితే యావరేజ్ టు బిలో యావరేజ్ రేంజ్‌లో కలెక్షన్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళు చేసుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్‌తో కంపేర్ చేసుకుంటే వస్తున్న కలెక్షన్స్ అప్ టు మార్క్ అయితే లేవు. 52 క్రోర్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే 23 క్రోర్స్ పైన షేర్‌ని మాత్రమే ఇప్పటి వరకు కలెక్ట్ చేసింది. కానీ కేరళలోనే మేజర్ హైలైట్ అవ్వుద్ది అని అనుకుంటే అదే మేజర్ డ్రాబ్యాక్ అయ్యింది. కేరళలో ఓపెనింగ్స్ బావున్నప్పటికీ డే 2 నుంచి డ్రాప్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. 20 క్రోర్స్ పైన ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే ఇప్పటికీ కనీసం 10 క్రోర్స్ షేర్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఇంకా కర్ణాటకలో అయితే 32 క్రోర్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని పూర్తి చేసి సేఫ్‌గా ప్రాఫిట్ జోన్‌లోకి ఎంటర్ అయిపోయింది. పైగా మొదటిగా ప్రాఫిట్ జోన్‌లోకి అడుగుపెట్టిన రీజియన్ గూడా కర్ణాటకనే. ఓవర్‌సీస్‌లో అయితే నంబర్స్ డీసెంట్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు $10.8 మిలియన్ అయితే వచ్చాయి. అంటే నియర్లీ 80-85 క్రోర్స్ వరకు షేర్ అయితే వచ్చిందని
ఇన్ఫర్మేషన్. కాకపోతే 100,00,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్ అన్నమాట. సో, టార్గెట్‌కి ఇంకొంచెం దూరంలో మాత్రమే ఉన్నారు. నార్త్ మార్కెట్‌ని చూసుకుంటే 200 క్రోర్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్. ఇప్పటి వరకు 190 క్రోర్స్ పైన షేర్‌ని కలెక్ట్ చేసింది. బై టుమారో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇంకా ట్రేడ్స్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓన్లీ హిందీలోనే 800 క్రోర్స్ వరకు నెట్‌ని కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నిజంగానే 800 క్రోర్స్ పైన కలెక్ట్ చేస్తే 'ప్రభాస్' తర్వాత బాలీవుడ్‌కి చుక్కలు చూపించిన తెలుగు యాక్టర్ మన 'అల్లు అర్జునే' అవుతారు. ఏపీ, తెలంగాణ చూసుకుంటే ఓవరాల్‌గా డీసెంట్‌గా ఉన్నా, ఏరియా వైస్ చూసుకుంటే కొన్ని చోట్ల హ్యూజ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్‌గా 161.90 షేర్‌ని కలెక్ట్ చేసి 237 క్రోర్స్ గ్రాస్‌ని కలెక్ట్ చేయడం జరిగింది. ఏపీ, తెలంగాణలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 213 క్రోర్స్ అన్నమాట. ఏపీ, తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 50 క్రోర్స్ పైన షేర్‌నైతే కలెక్ట్ చేయాల్సుంది. వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే 505.15 క్రోర్స్ షేర్ 1010.10 క్రోర్స్ గ్రాస్‌ని కలెక్ట్ చేసి వరల్డ్ వైడ్‌గా 82% వరకు రికవర్ చేసింది ఇన్ 1 వీక్‌లో. ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 617 క్రోర్స్. వరల్డ్ వైడ్‌గా క్లీన్ హిట్ అవ్వాలంటే ఇంకా 114.85 క్రోర్స్ రావాల్సుంది. ఇప్పుడున్న ఫ్లో చూసుకుంటే తెలుగులో మహా అయితే హిట్ స్టేటస్‌కి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. చెప్పాను కదా! టికెట్ హైక్స్ ఎక్కువగా ఉండడం, ఓవర్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం ఏపీ, తెలంగాణలో కొద్ది వరకు ఎఫెక్ట్ చూపించింది. కేరళలో అయితే కంప్లీట్ డిజాస్టర్ కింద ఎండ్ అవ్వబోతుంది. తమిళనాడులో మహా అయితే బిలో యావరేజ్ ఆర్ ఫ్లాప్ కింద క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కర్ణాటకలో అయితే బ్రేక్ ఈవెన్ అయిపోయింది కాబట్టి ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఇంకా హిందీలో మాత్రం దుల్ల కొడుతుంది. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ నంబర్స్ ఎక్కువగా కనిపించడానికి హిందీ బాక్స్ ఆఫీస్ చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఓవర్‌సీస్‌లో కూడా తెలుగు వెర్షన్‌తో కంపేర్ చేసుకుంటే హిందీ వెర్షన్ కలెక్షన్సే కొంచెం ఎక్కువగా ఉన్నాయట. సో, టోటల్‌గా 1 వీక్ రెస్పాన్స్ అండ్ కలెక్షన్స్ చూసాక ఫైనల్ రన్‌లో మహా అయితే మూవీ 1500 క్రోర్స్ వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పగలం. మరి ఈ నంబర్‌ని దాటుతుందో లేదో, దాటిన తర్వాత ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాలి. సో, 'పుష్ప' కలెక్షన్స్ మీద మీకున్న ఒపీనియన్ ఏంటి? ఫైనల్ రన్‌లో ఎంతవరకు కలెక్ట్ చెయ్యొచ్చో గెస్ చేసి కింద కామెంట్స్‌లో చెప్పండి. వీడియో ఎంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది. సో, డెఫినెట్‌లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.